అక్క గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కి. పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోషవ తల్లి కొట్టిందని చెప్తారు పెద్దోళ్ళు. 36 దేవుళ్ల కన్నా ముందు పోషవ తల్లి అని చెప్తారు. నేను ఈ పోషవ తల్లి గుడి ముందట ప్రమాణం చేసి చెప్తా ఉన్నా, దీనికి కారణమైనోడు కొసెళ్తాడని నేనైతే అనుకుంటలేను. 100% ఇది. ఇవాళ నిజంగా హిందువులకి బతకడానికి ఉన్నది ఒకే ఒక దేశం, మన భారతదేశం. ఈ రామగుండం నియోజకవర్గంలో ఇంతకు ముందు పెద్దలు చెప్పినట్టుగా ఇవాళ ఔరంగజేబు పాలన ఇక్కడ నడుస్తా ఉన్నది. ఇవాళ హిందువుల యొక్క ఆలయాలు మనం ఇవాళ మైసమ్మ గుళ్ళు ఏడగట్టుకుంటామన్నా, ఆటో యూనియన్ ఉన్నది, అక్కడ అడ్డ మీద ఒక చిన్న గుడి కట్టుకుంటాం. ఎందుకు? ఆటో నడిపెట్టో అన్నదమ్ముళ్ళు బయటికి పోతే ఎట్లాంటి ప్రమాదం జరగదు. రోజు కూలీనాలు చేసుకుని బతికేటోళ్ళు పొద్దంతా నడిపితే 300 వస్తాయి. ఆ 300తో కుటుంబం వెళ్ళాలి అంటే ఆ ఆటో నడిపే అన్నకేం కావద్దని ఆడ మైసమ్మ గుడి కట్టుకుంటాం. ఇంకేడ కడతాం? లారీ అడ్డా ఉన్నది, టాక్సీ అడ్డా ఉన్నది, ఆడ కడతాం. ఇలా అక్కడ మనం పోతా ఉంటే మందమారి బొక్కల గుట్ట కాడ అక్కడ ఎన్ని ప్రమాదాలు జరిగినాయి. ఆడ బొక్కల గుట్ట అని పేరెందుకు వచ్చింది? ఆడ ఎన్నో ప్రమాదాలు జరిగి ఎంతో మంది చచ్చిపోతే ఆడ బొక్కల గుట్ట కాడ మైసమ్మ తల్లి గుడి కట్టుకున్నారు. ఇలా గుడి కట్టి పూజలు చేసిన కాడ నుంచి ఒక ప్రమాదం అన్న జరిగిందా? ఇలా మనం పోతా ఉంటే ఇక్కడ బుక్క టెంపుల్ దగ్గర పోతా ఉంటే ఆ ఫ్లైఓవర్ దగ్గర ఎన్నిసార్లు బస్సులు పోతాబట్టే, ఎంతమందిని తీసినా మీ చేతులతోటి. అక్కడ గుడి కట్టుకొని ఇవాళ పోయే వాహనదారులందరూ కూడా మైసమ్మ కొలుతారు. ఇలా మాట్లాడేటోళ్ళకి సోయి ఉండాలి. ఇలా ప్రమాదాలు జరుగుతాయని చెప్పి మాట్లాడుతున్నారు కదా, ప్రమాదాలు జరుగుడు కాదు. ఎక్కడైతే ప్రమాదాలు జరుగుతాయో అక్కడ మైసమ్మ తల్లి వెలుస్తుంది, అక్కడ అందరినీ కాపాడుతుంది తల్లి. బుద్ధున్నోడి ఇవాళ మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ నేను చెప్తా ఉన్నాను, ఇక్కడ ఈ గుళ్ళకి ఎవరైతే కూల్చివేతలకి కారణమైనటువంటి, ఇక్కడ ఎవరైతే కూల్చివేసిండ్రో దీనికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బాధ్యత, నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకు నోరు తెరవరు? ఇవాళ ఏదన్నా చిన్న జరుగుతూనే వచ్చాడా రకరకాల ఎక్స్పోజులు ఇచ్చుకుంటారు కదా, మరి ఇలా 50-60 గుళ్ళు ఇవాళ కూల్చివేస్తే ఎందుకు నోరు మెదపదు? కాబట్టి దీనికి 100% నైతిక బాధ్యత ఎమ్మెల్యేదే. ఇవాళ రాజీనామా చెయ్యాలి, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఇవాళ ఊరుకునేది లేదు, ఇది ఆరంభం మాత్రమే. ఇవాళ ఇది ప్రారంభించినమో తప్పకుండా మీ మెడలు వంచి ఆ గుళ్ళు ఎట్లా నిర్మాణం చేయాలో